దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అలాగ మనము ఆ ఆత్మను ఆరిపోయేటట్లు చేయకుండా మరలా తిరిగి వారు మందిరానికి నడిచేటట్లుగా మనం వారితో మాట్లాడువారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే ఇక్కడ పాపము చేయుట కంటే పాపంపై ప్రేమ చాలా చెడ్డది అని చెప్పుకున్నాం కదా. పాపంపై ప్రేమ అంటండి అంతరంగములోనికి దుఃఖము చొరబడినంతగా గడ్డగడుతుంది. దుఃఖమును చొరబడినంతగా గడ్డగడుతుంది అంటండి. పాపం మన అంతరంగములో మంచు వలె గడ్డగడుతుంది, ఐసు వలె గడ్డగడుతుంది. ఎంతకంటే దుఃఖము చొరబడనంతగా. కొంతమంది చూడండి, ఏమండి ఎంత ప్రయత్నం చేసినా అసలు కన్నీటి ప్రార్థన రావట్లేదండి అంటారు. లేకపోతే కన్నీటి ప్రార్థన రావాలని ప్రార్థన చేయండి బాబు నా గురించి అంటారు. అంటే నీ యొక్క హృదయం ఏమైందండి? గడ్డగట్టేసింది. శీతాకాలం కొబ్బరి నూనె ఎలాగైతే గడ్డగడతాదో అమ్మ, అలాగనే నీ హృదయం ఏమైపోయిందండి? గడ్డ కట్టేసింది. ఆ గడ్డ పగలటం లేదు. ఆ గడ్డ పగలటం లేదు. అమ్మ, పగలనంతసేపు కూడా కన్నీటి ప్రార్థన నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఎందుకనగా మనలో వచ్చేటటువంటి ఆత్మీయ దుఃఖాన్ని ఆపివేసేటటువంటి మొట్టమొదటి ఆటంకం ఏంటంటే పాపంపై ప్రేమ ఉండటము. దీన్ని మనము తొలగించు వారమై ఉండాలంటండి. రెండవదిగా నిరాశ. రెండవదిగా ఏంటండి? నిరాశ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంది. నిరాశ మనలో ఏం చేస్తుంది? ప్రభువుని అవమానపరుస్తూ ఉంది. నిరాశ దేవుని ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిరాశ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంది. నిరాశ దేవుని ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంది. క్రీస్తు రక్తాన్ని నిరాశ క్రీస్తు రక్తాన్ని తక్కువ అంచనా వేస్తుంది. నిరాశ ఆత్మని నాశనానికి నడుపుతుంది. నిరాశలో ఈ 4 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని పిల్లలారా, మొదటిగా ఏం చెప్పుకున్నామండి? నిరాశ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నది. రెండవదిగా నిరాశ దేవుని ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నది. మూడవదిగా నిరాశ క్రీస్తు రక్తాన్ని తక్కువగా అంచనా వేస్తుందంటండి. నాలుగవదిగా నిరాశ ఆత్మను నాశనములోనికి నడుపుతూ ఉంటుంది. నిరాశ అంటే ఏమిటి? మనం అనుకున్న కార్యం జరగకపోవటం. ఇప్పుడు మంగళవారం ప్రార్థన జరుగుతూ ఉంది. మంగళవారం ప్రార్థన జరుగుతూ ఉంది. నీకు కొంత పొలం రావాలి, అది నీ పేరు మీద రాయాలి, లేక కొంత ధనం రావాలి, లేకపోతే ఎవరో నీకు బాకీ ఇవ్వాలి, లేకపోతే ఎక్కడి నుంచో నీకు రావాల్సినటువంటి బంగారమో వస్తువో ఏదో ఒకటి నీకు చెందాలి. సరే, దానికి మార్గం ఏంటంటే దేవుని వద్దకు ప్రార్థనకు వెళ్తే మనకు అది మన వశం అవుతుంది అనుకున్నా వచ్చావు. నీవు 1 వారం తిరిగావు, 2 వారాలు తిరిగావు, 3 వారాలు తిరిగావు, 4 వారాలు తిరిగావు, 10 వారాలు తిరిగావు, అయినా సరే నీ కార్యము జరగలేదు. ఎప్పుడైతే ఇలా జరగలేదో అప్పుడు నిన్ను ఆవహించే మొట్టమొదటిది ఏంటంటే నిరాశ. దేవుని బిడ్డలారా, అబ్రహాము నిరాశపడ్డాడు. అబ్రహాం ఏం పడ్డాడండి? నిరాశపడ్డాడు. అప్పటికి 75 సంవత్సరాలు సుమారు వచ్చేసినాయి. దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, నీ కీడమును నీ బహుమానమును అత్యధికము చేస్తాను అన్నాడు. ఏమొచ్చింది ఆయనకి? ఏం చేస్తే ఏంట్లే నాయన, నువ్వు ఎంత ఇస్తే ఏంటంటే నిరాశ. ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు కదా, అంతే కదండి? ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు బట్టతలు అయిపోయింది. ఇప్పుడు మీలో ఎవరైనా అలుపులే పాస్టర్ గారు కదా, 25-30 సంవత్సరాల మట్టి ఆయన సేవ చేస్తున్నాడని చెప్పేసి ఒక బంగారపు దువ్వాయిని తీసుకొచ్చి నాకు ప్రజెంటేషన్ చేశారనుకో, ఏమన్నా ఉపయోగం ఉందో? దువ్వుకుంటాకే జుట్టు లేదు కదా, నెత్తి మీద ఏం లేదండి, జుట్టు లేదు. మీరు బంగారు దువ్వాయిని ఉపయోగం నిరాశ. అదే జుట్టున్న పాస్టర్ గారికి ఇచ్చారనుకోండి, ఎంత హాయిగా దువ్వుకుంటాడో. ఇవ్వ బంగారు దువ్వాయితో తల దువ్వుకోవడం అంటే మామూలు విషయమా? గాలి జనార్దన్ రెడ్డి లాంటి అన్నమాట అండి ఆయన. గాలి జనార్దన్ రెడ్డి గారు మొహం కడుక్కునే వాష్ బేసిన్ కూడా బంగారమేనంటండి అయింది. మొహం కడుక్కుని నోట్లో కుక్కల నుంచి నీళ్లు ఊసే వాష్ బేసిన్ అండి. వాష్ బేసిన్ అంటే ఏమనుకుంటారు మీరు? నోట్లో నీళ్లు మనం చూస్తాం కదా, ఆ ఊసేది కూడా బంగారమేనంటండి. దేవుని పిల్లలారా గమనించాలి.
అలాగనే ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చినప్పుడు అది మనకు వాడబడుతూ సమయానుకూలముగా వాడబడుతూ ఉన్నప్పుడు మనకు సంతోషమే. అది ఉపయోగం లేనప్పుడు మనం ఏంటండి, బంగారపు దువ్వాన్ని ఇస్తే ఏంటి, లేకపోతే మరొకటి ఇస్తే ఏంటి, నిరాశ. అబ్రహాము కూడా నిరాశపడ్డాడు, సంతానం లేని వాడిని అయిపోతున్నాను, ఏమిస్తే ఏంటయా, 300 మంది పనివాళ్ళని ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఒంట్లు ఇచ్చావు, అమ్మ గొర్రెలను ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ ఏం లేదంటే ఈ ఆస్తి అంతటికి వారసుడు లేకుండా అయిపోతూ ఉన్నాడు. ఎవరు కావాలంటండి, వారసుడు కావాలి, వారసుడు లేకుండా అయిపోతూ ఉన్నాడు. నా ఇంటికి పెద్ద పాలేరు ఎలియాజరే కదా, ఈ ఆస్తి అంతకి అతని ఆధీనంలోనే కదా వెళ్ళేది, ఏమిస్తే ఉపయోగం ఏంటి? దేవుని బిడ్డలారా గమనించాలి. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామును బయటకు తీసుకొచ్చి అతనిలో ఉన్న నిరాశను బట్టి ఆ నిరాశతో మాట్లాడుతున్న అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, చేతనైతే నువ్వు నక్షత్రాలను లెక్కించు, చేతనైతే నీ కాలు కింద ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులను లెక్కెట్టు, నీ సంతానాన్ని ఇంతగా విస్తరింపజేస్తాను. నిరాశలో ఉంటున్నటువంటి అబ్రహాముతో తిరిగి దేవుని మాటలు అతనిలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. క్రైస్తవ జీవితంలో మనము నిరాశ పడుతూ ఉన్నప్పుడు, నిరాశకు లోనైపోతూ ఉన్నప్పుడు దేవుని ప్రవచనము మనలో నూతన ఉత్సాహాన్ని తిరిగి నింపుతూ ఉంటుంది. నూతన ఉత్సాహముతో దేవుని పనిలో మనము నడవగలిగే శక్తిని ఇస్తుందండి. దేవుని బిడ్డలారా, అనుకున్న కార్యం జరగనప్పుడు ప్రభు ప్రవచించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఏమవుతుందండి, నూతన ఉత్సాహము పెళ్ళుబుక్కుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినిచున్న సోదరుడా సోదరి, అయితే ఆత్మను నాశనానికి నడుపుతుందంటే నిరాశ. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము, అందుకు వారు నీ మాట, అమ్మ అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పునే నడుచుకుందాము, మా మూర్ఖ హృదయము చొప్పున. అమ్మ విన్నారా, ఇశ్రాయేలు ఏమంటున్నారండి దేవునితో? దేవుని బిడ్డలారా, దేవుని సంగమా గమనించాలి. ఏమంటున్నారండి వీళ్ళు? అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదుమని ఎందురు. ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యా నీ మాట ఉపయోగం లేదయా. ఎవరితో అంటున్నారండి? నిష్ప్రయోజనమైంది. ఏ దేవుని మాట ఎటువంటి ప్రయోజనము కూడా లేదంటండి. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఎందుకంటే దేవుని మాటలు వింటే మనం ఏం బాగుపడం. సిరియల్ని చూడండి చక్కగా ఎలాగున్నారు, లెబనాన్ వారు చూడండి చక్కగా ఎలాగున్నారు. వారి దేవుళ్ళు వారికి గొప్ప గొప్ప మేలు చేస్తూ ఉన్నారు. ఫిలిస్టీయుల దేవుడు చూడండి ఎలాగున్నారు. ఫిలిస్టీయుల సర్దారులు 5 దేవుళ్ళు చూడండి చక్కగా ఎంత మేలు జరుగుతూ ఉందో. మన దేవుని మాట వింటే మనకి ఏ మేలు జరగదు. ఇశ్రాయేలీయులు నిరాశకు వెళ్ళిపోయారంటే వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అనుకున్నది జరిగిపోవాలి, వీళ్ళు అనుకున్నది జరిగిపోవాలి. కొంతమందికి అదే కదా, వాళ్ళు ఏమనుకుంటే జరిగిపోవాలి. అప్పుడు దేవుడు గొప్పోడు అంటారు. నాయనా నువ్వెంత గొప్పోడు అని తెలుసుకోలేదు నాయన, ఎంత గొప్పోడువో నువ్వు. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వినిస్తున్న సోదరుడా సోదరి, ఒక ఆమె ప్రార్థన చేస్తుందంటండి, నాయనా మా కోడలు గర్భాన్ని తెరువు, మా కోడలు గర్భాన్ని తెరువు, మా కోడలు గర్భాన్ని తెరువు, మా కోడలు గర్భాన్ని తెరువు, ఎంత గొప్పోడువో నాయన అని చెప్పి రేయింబావాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు. చూసి ఆయనకు కూడా చిరాకెత్తిపోయిందేమో దేనమ్మ గారు. ఒక రోజున ఆవిడ ప్రార్థన దగ్గరికి దిగొచ్చేయడంటండి. ఏమొచ్చాడు ఆయన? దిగొచ్చి, అమ్మా నువ్వు అడుగుతున్నావు చాలా సంతోషం, నువ్వు అడుగుతున్నావు చాలా సంతోషం. అసలు ఎవరికైతే గర్భం తెరవబడాలో ఆవిడ ఒక్క మాట కూడా నన్ను అడుగుతుంది, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడంటండి ఆయన. అంతే కదా, ఇవిడు అడుగుతుంది, కానీ అసలు కావాల్సిన ఆవిడ ఏం ఆడతలేదు ఆవిడ. అప్పుడు ఎక్కడెక్కడికో పోయి అడుగుతుంది ఆవిడ. మరి ఇప్పుడు నేను గర్భం తెరిచాననుకో, అప్పుడు ఎవరు చేసినట్టు? నేను చేసినట్ట, ఆవిడ చేసినట్ట? దేవుని పిల్లలారా గమనించండి. అందుకే ప్రభు అన్నారు, ఎద్దు కాముందును ఎరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డే తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు.
మనం అడుగుతాము, అడిగిందల్లా మనకు జరిగిపోతా ఉండాలి. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మ ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను. విన్నారా ప్రియులారా? ఇక్కడ ఈ వాక్యం యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే నిరాశ దేవుని ప్రతిదండనను వస్త్రముగా ధరించిన వానిని చూపుతూ ఉన్నది. ఎవరిని చూపుతూ ఉందండి? దేవుని యొక్క ప్రతిదండనను వస్త్రముగా ధరించిన వానిని చూపుతూ ఉన్నది. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అమ్మా వాక్యం మీకు అర్థమవుతూ ఉన్నదా? దేని గురించి మనం చెప్పుకుంటున్నాము? దేవుని దగ్గర మనం దుఃఖపడవలసినటువంటి విషయంలో ఆ దుఃఖం రాకుండా ఆపివేసే ఆటంకాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని దగ్గర మనము దుఃఖించవలసినటువంటి విషయంలో, దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి విషయంలో, అమ్మ కన్నీటి ప్రార్థన చేయనివ్వకుండా, మనలోంచి కన్నీటి ప్రార్థన రానివ్వకుండా ఆపివేసేటటువంటి ఆటంకాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి ఆటంకము పాపం పైన ప్రేమ. రెండవ ఆటంకం ఏంటంటే నిరాశ. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. లేదా దేవుని యొక్క అనుగ్రహము, అమ్మా దేవుని యొక్క అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని బిడ్డలారా విన్నారు ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ? అమ్మా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక. ఎందుకు నీ ఎడలైన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అంటే, నువ్వు మారు మనస్సు పొందటానికే కొన్ని కార్యాలు ఆయన జరపకుండా ఆపుతూ ఉన్నాడంటండి. నువ్వు మారాలి. ఎందుకంటే ఏదో ఒక కార్యాన్ని అడుగుతూ ఉన్నావు, దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. నీ ఆత్మకు రక్షణ లేదు. నీ ఆత్మకు ఏమి లేదండి? రక్షణ లేదు. నశించిపోతావు నీవు. మరలా ఎప్పుడో ప్రమాదంలో పడతావు, అప్పుడు మరలా వస్తావు. అలా కాదు. కేవలము మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేది మన పనులు జరిపించుకోవటానికే మనం రావటం కాదండి. శరీరానికి రక్షణ కాదు కానీ ఆత్మకు రక్షణ. శరీరమునకు కాదు గాని ఆత్మకు రక్షణ. దేవుని బిడ్డలు, ఎందుకంటే యేసుప్రభు అన్నారు కదా, శరీరమునే చంపు వారికి భయపడకుడు గాని శరీరమును ఆత్మను రెండూ కలిపి నరకములో పడద్రోయవానికి భయపడి అన్నాడు. అంటే మన ఆత్మ నరకములోనికి పోకుండా మనము రక్షించబడాలి. ఇక్కడ మన ఆత్మ నరకములోనికి పోకుండా ఏం చేయబడాలని? మనము రక్షించబడాలి. రక్షణ కవచాన్ని మనం ధరించాము అంటే మన ఆత్మ ఆ రెండవ మరణం వైపు పోకుండా ఆగుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యము మనం గమనించినట్లయితే మందసం కనపడకుండా మేఘం అడ్డు వచ్చినట్లు కనికరము కనపడకుండా నిరాశ అడ్డు వస్తూ ఉందంటండి. మందసం కనపడకుండా మేఘం ఎలాగైతే అడ్డుగా ఉన్నదో, ఎక్కడ? ప్రత్యక్ష గుడారములో. ప్రత్యక్ష గుడారములో మందసాన్ని ఉంచినప్పుడు అంటండి, ఆ మందసం పైకి ఏమొచ్చేది అంటే మేఘం వచ్చేది. ఏమొచ్చేదండి? మేఘం వచ్చేది. ఆ మందసం కనపడకుండా మేఘము ఎలాగైతే కాపుదలగా ఉన్నదో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరము మనకి కనపడకుండా మన నిరాశ ఆ కనికరానికి మనకి అడ్డుగా నిలుస్తుందంటే నిరాశ. దేవుని పిల్లలారా గమనించండి. కీర్తన 103వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. 103వ దావీదు కీర్తన. అయ్యా, భూమి కంటే ఆకాశములు, అమ్మా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల విన్నారా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. అవును కదా? ఆకాశము చాలా ఉన్నతముగా ఉన్నది. అసలు ఆకాశము ఎంత ఎత్తులో ఉందో ఎవరికి తెలియదు. ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా రాయలేదు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇది అంత ఎత్తులో ఉందంటే చెబుతున్నాం, అదిగా ఆ ఎత్తు కదండి. అలాగే ఆకాశం కూడా ఆ ఎత్తులో ఉందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఇంతవరకు. చంద్రమండలంలోకి వెళ్తున్నారు, అక్కడి నుంచి చూసినా ఆకాశం అలాగే కనిపిస్తుంది. సూర్యమండలం దరిదాపుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి చూసినా అలాగే కనిపిస్తుంది. చంద్రుని యొక్క నార్త్ పోల్ వైపుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి చూసినా అలాగే కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. మహాకాశాల పైన ఆయన తన సింహాసనాన్ని స్థిరపరిచాడంటండి. దేవుని పిల్లలారా, ఇంకా ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియాలి అంటే మనము ప్రియులారా గమనించాలి. మనము ఎత్తబడినప్పుడు కానీ నిజమైనటువంటి ఆ స్థలాన్ని మనం గుర్తించలేము. అయితే ఇక్కడ వాక్యం అంటూ ఉంది, నిరాశ అనేటటువంటిది అంతరంగాన్ని అసహనముతో బంధిస్తూ ఉంటుందంటే, అనగా కఠినత్వముతో బంధిస్తూ ఉంటుంది. మనలో ఉన్న నిరాశ మన అంతరంగాన్ని అసహనముతో అనగా కఠినత్వముతో బంధిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, ఈ నిరాశ మనలో ఉన్నట్లయితే ఏమి రాదండి, మనకి దుఃఖము రాదు. కోపం వస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే కోపం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే కోపం వస్తుంది. రకరకాల కోపాలు మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే నిరాశ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? నిరాశ కలిగి ఉన్నారు. మూడవదిగా ప్రియులారా, మూడవదిగా ఈ దుఃఖం అంటండి విచారగ్రస్తునిగా చేస్తుందనే తప్పు భావం అంటండి. ఈ దుఃఖము అనగా పరిశుద్ధ దుఃఖము మనల్ని ఏం చేస్తుందంటే విచారగ్రస్తునిగా చేస్తుందనే తప్పు భావాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా గమనించాలి. అంటే దాని అర్థం చూడండి, కొంతమంది ఎప్పుడు చూసినా ముసుగేసుకుని ఏడుతారా, వెళ్ళు ఏడుపు తప్ప ఇంకెళ్ళ దగ్గర ఏమీ కనిపించదు అంటారు. మన సంతోషాలన్నిటికీ కన్నీటి నుండే మనం తోడుకుంటామంటే, మన సంతోషాలన్నీ కూడా ఎలాగా నడుస్తాయి అంటే కన్నీటి ప్రార్థన ద్వారా కన్నీటి నుండే మనకు వస్తూ ఉంటాయి సంతోషం అన్నీ కూడా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. వాక్యం అంటూ ఉంది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి మానవునికి కూడా స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ స్వస్థత కనిపించడం లేదు. దేహమంతా కూడా దెబ్బలేనంటండి. దేహమంతా కూడా ఎలాగుంది? దెబ్బలతో ఉంది, పచ్చి పుండ్లతో ఉంది. అవి మెత్తబడలేదు, అవి పిండబడలేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, కీర్తన 51వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూద్దామండి. 50 ఉత్సాహ సంతోషములు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచినటువంటి ఎముకలు హర్షించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా ఉత్సాహము సంతోషము నాకు ఎప్పుడైతే వినిపిస్తావో నీవు కొట్టినటువంటి దెబ్బల ద్వారా నాకు కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. దేవుడు మనల్ని కొట్టాడు, తద్వారా మనము సంతోషం కలుగుతూ ఉన్నది. దేవుని పిల్లలారా గమనించాలి. నీవు విరిచిన ఎముకలు హర్షించును. అనేక శ్రమల గుండా మనం ఉన్నప్పుడు, అనేక శోధనల గుండా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు తన కార్యాన్ని మన ఎడల జరిగించినప్పుడు అంటండి ఎంత సంతోషిస్తాం మనము. అప్పటి వరకు ఉన్న దుఃఖము, అప్పటి వరకు ఉన్న వేదన అంతా కూడా ఎంతగానో మనము సంతోషపడతాం. దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 65వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం అండి. దేవుని బిడ్డలారా,
మరియు నీవు అమ్మా మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని 65 అమ్మా కరెక్టేనా? ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ నేత్రక్షీణతయు మనోవేదనను నీకు కలుగజేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు దేవుడు చూడండి. మా దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోకి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యనివి రాతివి అయినా పూజింతురు. దేవుని బిడ్డలారా అటువంటి జనము మధ్య నీకు నెమ్మది కలగదు. నీకు ఏం కలగదండి? నెమ్మది కలగదు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, మరియు రేయింబవళ్ళు భయపడుతూ ఉంటావు. నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్నులు చూచువాటి చేతను ఉదయమును అయ్యో ఎప్పుడు సాయంకాలమగునానియు, సాయంకాలమును ఎప్పుడు ఉదయమగునానియో అనుకొందువు. దేవుని బిడ్డలారా గమనించాలి. మన యొక్క ఆలోచన ప్రకారంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాయంటండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో దేవుని యొక్క వాక్యం ఏమని అమ్మా? మరునాడు పశువులు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా యెహోవా మాగోర్ మిస్సాబీజని నీకు పేరు పెట్టును, అనగా నలుదిక్కుల భయమును కలుగజేసేవాడంటండి. మాగోర్ మిస్సాబీజ్ అంటే ఏంటండి? 4 దిక్కుల భయాన్ని మనకు కలుగజేసేవాడు అనే అర్థము. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ప్రియులారా, తప్పిపోయినటువంటి కుమారుడు పశ్చాత్తాపపడినప్పుడు అంటండి, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడినప్పుడు వారు సంతోషపడ్డారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనకి మాటలు కనిపిస్తాయండి. లూకాసు వార్త 15వ అధ్యాయము దేవుని బిడ్డలారా 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అమ్మా, ఈ నా కుమారుడు చనిపోయి తప్పిపోయి దొరికెను అని చెప్పాను. సంతోషపడసాగిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయి తిరిగి దొరికినటువంటి కొడుకు నిమిత్తమై తండ్రి సంతోషపడుతూ ఉన్నాడు, పనివారు సంతోషపడుతూ ఉన్నారు, ఆ విందులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతూ ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, కనుక ఈ దుఃఖం అంటండి విచారగ్రస్తునిగా చేస్తుందనే తప్పు భావం మనలో కలిగిస్తూ ఉంటుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 4వదిగా దేవుని బిడ్డలారా, ఆత్మ యొక్క కదలికను అణిచివేయటం అంటండి. 4వదిగా ఈ ఆత్మ యొక్క కదలికను ఏం చేస్తుందంటే పాపం అణిచివేస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క కదలికను అణిచివేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలను దైవ చిత్తానుసారమైన దుఃఖములోనికి నడుపుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని దైవ చిత్తానుసారమైన దుఃఖములోనికి నడుపుతూ ఉంటాడు. ఎందుకంటే దుఃఖము 2 రకాలంటే, ఒకటి లోకానుసారమైన దుఃఖము, ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైన దుఃఖం ఏంటంటే లోకంలో ఉన్న వాటి గురించి మనం బాధపడుతూ ఉంటాం. మార్తా మరియా, ఒక ఆవిడేమో ఏం వండుదామా ఏం చేద్దామని ఆవిడ బాధపడుతూ ఉంది.
ఇంకొక ఆవిడేమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఏమయ్యా నేను కష్టపడుతున్నాను, ఏం వంట చేయాలో ఏంటని చెప్పేసి ఆవిడ కొంచెం చెప్పండి బాబు నాకు సహాయం చేయమని. ఏమన్నాడు ఆయన? అవసరం లేని వాటి గురించి నువ్వు తొందరపడుతూ ఉన్నావు. ఆమె ఉత్తమమైన దాన్ని మరీ ఏం చేసిందండి? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. దేవుని బిడ్డలు సత్యాలు గమనించాలి. లోకానుసారమైన దుఃఖము వ్యర్థమే. అది 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 లేదు, ఇది లేదు, అది పోయింది, ఇది పోయింది, ఇవన్నీ కూడా లోకానుసారమైన దుఃఖము. ఆత్మానుసారమైన దుఃఖం ఏంటంటే దేవుని కార్యముల కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క ఆత్మల కొరకు, ఆత్మల సంపాదన కొరకు, దేవుని కార్యముల కొరకు నువ్వు దుఃఖపడుతూ ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళిన మరీ ఏడుస్తుందంటండి. మరి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అడిగాడు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకోసం ఏడుస్తున్నావు? 2 ప్రశ్నలు వేసాడు యేసు ప్రభు ఆవిడ్ని. మరీ ఎందుకు ఏడుస్తుంది? పని పాట లేకుండానా? ఏమందాడు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నాకు తెలుసుంటే నేను పోయి తెచ్చుకుంటాను ఆయన్ని. చూసారా? యేసుక్రీస్తు కోసం ఏడుస్తుంది ఆవిడ. మరియా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె లోకానుసారమైన దుఃఖంతో ఉందా, ఆత్మానుసారమైన దుఃఖంతో ఉందా? శిష్యులేమో యూదుల భయం చొప్పునేమో లోన కూర్చొని ఉన్నారు మగోళ్ళందరూ. పాపం ఈవిడ ఆడావిడి మొట్టమొదట క్రీస్తు యొక్క సమాధి వద్దకు పరుగు పెట్టుకొచ్చినటువంటి ఆమె మగ్దలేని మరియా, మగ్దాలా అనేటటువంటి ప్రాంతం నుండి వచ్చిందండి. యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని త్యాగం చేసింది. యేసుక్రీస్తు శిలువ దగ్గర నిలబడినటువంటి స్త్రీ ఆమె. శిష్యులందరూ పారిపోయారు, కానీ ఆమె మాత్రం పారిపోలేదు. చనిపోతే ఆయన కొరకు చనిపోదామని నిలబడిందండి ఆమె. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సోదరి, క్రీస్తు కొరకు నువ్వు దుఃఖపడినా ధన్యురాలవే. సువార్త కొరకు నీ ప్రాణాన్ని పణముగా పెట్టినా నువ్వు ధన్యురాలవే, ధన్యుడవే. దేవుని కొరకు నువ్వు ఏం చేసినా ధన్యుడవు, ధన్యురాలవు. దేవుని పిల్లలారా గమనించండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ అంటే మనల్ని ఏం చేస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖములోనికి, అనగా మందిరంలోనికి వచ్చావు, ఇప్పుడు కన్నీటి ప్రార్థన చెయ్యాలి. నాయన తాటాకులతో దడి కట్టాలి, ఆ తాటాకులు కొట్టుకొచ్చేవాడు లేడు, దడి కట్టేవాడు లేడు. ఇదిగో నాయన మధ్యాహ్నానికల్లా దడి కట్టేవాడు తాటాకులు 2 వచ్చినట్లయితే నీకే మహిమ ప్రభు అని చెప్పి కన్నీటి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది ఏమన్నా ఉపయోగమా చెప్పండి? ఏ ఉపయోగము కూడా లేదు. మరి నాయన ఇదిగో మందిరంలోకి వచ్చాను, నువ్వు తీసుకొచ్చావు మందిరానికి, సంతోషం. ఈ మందిరము అనేక ఆత్మలు రక్షించబడాలని ఆయన అని చెప్పి కన్నీటి ప్రార్థన చేస్తున్నాం అనుకో, అది దేవుని దృష్టిలో గొప్ప ఏంటండి ధన్యత. నీ ప్రార్థనను ఆలకించిన దేవుడు నీకు రావలసిన ఆశీర్వాదాన్ని నువ్వు అడగకుండానే పంపుతాడు ఆయన. నువ్వు అడగక్కర్లేదు నాకు ఆశీర్వాదం దయచేయను ఆయన అని. అడగకుండా చెప్పాడు కదా, మీరు అడగకపోయినా మీకు ఏది కావాలో నాకు తెలుసు, నేను పంపిందాను. ఎలియాకి భోజనం కావాలి, పొద్దున్న సందాలం, లేకపోతే బతకడు. చెప్పాడు కదా, ఉదయకాలం సాయంకాలం నీకు ఏం కావాలి నేను పంపుతాను, నువ్వేంటంటే అక్కడికి పోయి దాక్కోమన్నాడు, కెరీతు వాగు దగ్గరికి పోయి. అలాగనే ఆయన కార్యం కొరకు మనం ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉంటే ఏం కావాలో సమస్తాన్ని మనకు పంపువాడు ఆయనే. అరిచే పిల్లకాకులకు కూడా ఆహారం ఆయనే ఇస్తాడంటండి. దేవుని పిల్లలారు గమనించాలి. ఇప్పుడు నువ్వు అనుకున్నావు ఏ సువార్తకి వెళ్ళావు పక్కనున్న ఊరికి, అక్కడ సువార్త చెబుతూ ఉన్నావు, యేసుప్రభు గురించి చెబుతూ ఉన్నావు, మరి నువ్వు భోజనం కానీ మంచినీళ్ళు కానీ ఏం బయటకెళ్ళలేదు, కేవలం వెళ్ళిపోయేవంతే అలాగే ప్రభువుని చూస్తూ. ఇప్పుడు ఆయన నీకు అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయడా? తప్పనిసరిగా చేస్తాడు. ఏదో నువ్వు సువార్తకి వెళ్ళాం కదా అని చెప్పేసి సద్దన్నాన్ని ఏమీ ఏర్పాటు చేయడు ఆయన, లేకపోతే చిదిగిపోయిన అన్నాన్ని ఏర్పాటు చేయడు. రాజభోజనాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. ఏం చేస్తాడు ఆయన? రాజభోజనాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. అంటే రాజులు కూడా తినలేనటువంటి గొప్ప భోజనము, రాజులు కూడా తినలేనటువంటి. ఎందుకంటే సౌదీలో ఆరామ్కో కంపెనీ ఒకటి ఉందండి,
ఆ కంపెనీయే భోజనం వాళ్ళు పెట్టరు, మామూలుగా పేరు చేస్తారు బల్ల మీద. ప్రతి ఓడు గిన్నెలు ఉంటే తీసుకుని అలాగే వేసుకుంటే వస్తామే. కూరల ప్రత్యేకించి ఎన్ని రకాలు తెలుసా? 18 రకాల కూరలు. 18. నీకు ఏం వేసుకుని తిన్నంత. బిర్యానీలు, పలావులు, పళ్ళు, ఫ్రూట్స్ ప్రత్యేకించి 15 రకాల ఫ్రూట్స్. నువ్వు ఏం తింటావు తిని, ఏం తాగుతావు, జ్యూస్లు ఏం తాగుతావు తాగు. నీకు ఆ భోజనం మనం ఇక్కడ తినాలంటే దరిదాపు 3,000 రూపాయలు పెట్టినా భోజనం మనం తినలేం, దొరకదు మనకి ఇక్కడ. అంత ఖరీదైనటువంటి భోజనం. దేవుని పిల్లలారా, దేవుని పిల్లల కంటండి శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడండి? మనమైతే దేవునికి పనికిరాంది, మనకు ఉపయోగం లేనిది ఇలాంటి పట్టికలు దేవుడికి ఇస్తామేమో తప్ప, దేవుడు మనకి ఏమిస్తాడండి? శ్రేష్టమైనవి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవునండి. ఒకరోజు ఎవరో ఒక ఆవిడ బియ్యం పట్టుకొచ్చేసింది దేవుడికి. ఆ బియ్యంతో పాటు మొత్తం ఆ బత్తాలో ఉన్న బియ్యం అన్నీ పాడైపోయింది. దాన్ని నిండా పెంకు పురుగులే. మా తల్లి, పెంకు పురుగులట్టి బియ్యం మంచిదే కదా, జల్లించి పట్టుకొచ్చేస్తే ఏమైపోతుంది? అది పరిస్థితి అన్నమాట. దేవునికి ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలంటండి. దేవునికి ఇచ్చేటప్పుడు మనం కుళ్ళిపోయింది, పాడైపోయింది, పనికిరాంది, మనకు ఉపయోగం లేనిది పట్టుకొచ్చి దేవుని ముందు పెడితే అది సరైనటువంటి విధానం కాదు. దేవుని బిడ్డలారా, అలా చేయకూడదు. మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైంది మనం ప్రభువుకి ఇచ్చేవారమై ఉండాలంటండి. దేని గురించి చెప్పుకున్నామంటే, మనము దేవుని పిల్లారా దైవ చిత్తానుసారమైన దుఃఖములోనికి నడుపుతుంది పరిశుద్ధాత్ముడు 4వ అంశం గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి దశలోనిక ఆత్మ కదలికల్ని అణిచివేయటాన్ని ఆత్మను ఆర్పటం అంటారు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అనడం. అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ కదలికల్ని అణిచివేయటం అంటండి. కొంతమంది అంటారు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు అయ్య బాబు నేను అణిచిపెట్టుకున్నానండి అంటారు. దేవుడు ఒకవేళ ఒక మాట మాత్రం స్థిరమండి. ఇప్పుడు దేవుడు నీ వద్దకు వచ్చాడు, నీ ద్వారా కొన్ని మాటల్ని సంఘానికి చెప్పాలనుకున్నాడు. నీవు హృదయాన్ని తెరవజేయటం లేదు. ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ ఎవని హృదయం ఆయనకు అంగీకారముగా ఉందో ఆ హృదయం ద్వారా మరల తిరిగి బయలుపరుస్తాడు, చెబుతాడు. దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సోదరి, దాని ఏంటంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలారా, ఆత్మ కదలికల్ని అణిచివేయుట. ఒకవేళ అనుదినము కూడా దేవుని యొక్క ఆత్మచేతను వాడబడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కదలికల్ని నీలో అణిచివేస్తూ ఉంది ఆ పాపం అనేటటువంటి అడ్డుబండ. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. పౌలు దశలోనికి సంఘంతో ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి విన్నారా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఆత్మను ఆర్పకుడి. ఇలా ఒకవేళ ప్రవచించేటటువంటి వరము ప్రభు నీకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా ఏదన్నా అంటారేమో. దేవుని బిడ్డలారా, ప్రభు నీ నోటి నుండి ఏమైతే పలికిస్తూ ఉన్నాడో ఆ పలుకు స్థిరము. ఆ పలుకు ఏంటండి? స్థిరము. సంఘమా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సోదరి, అది మనలోకి వచ్చే ప్రవాహ జలమును ఆపివేస్తూ ఉందంటండి. అది ఏం చేస్తుందండి? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట మానకుడి అంటున్నది ఏం చేస్తుందంటే మనలోకి వచ్చే ప్రవాహ జలమును అది ఆపివేస్తూ ఉన్నది. సాతానుడు ఏం చేస్తాడు అంటే ఆ ఆత్మచేత మనము వాడబడకుండా ఏదో ఒక విధంగా మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు సైతాను. బైబిల్లో చూడండి, అబ్రహాము కాలములో తవ్వించినటువంటి బావులన్నీ కూడా ఫిలిష్తీయులు పూడ్చి చేశారంటున్నాడు. ఏం చేశారు? పూడ్చి చేశారు. పిల్లారా,
అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావుల్ని ఫిలిష్తీయులు పూడ్చి చేసినప్పుడు ఆ పూడ్చి చేసిన ప్రతి బావిని మరలా తవ్వించాడు. ప్రతి బావిని మళ్ళా తవ్వించాడు. అలాగే సైతాన్ ఏం చేద్దంటే నీలో ఉన్నటువంటి అది ప్రవచన బావి కావచ్చు, లేక దర్శనం అనే బావి కావచ్చు, లేక వివేచన అనే బావి కావచ్చు, లేక దాన్ని ప్రవచనానికి అర్థం చెప్పే బావి కావచ్చు, పాటలు పాడే బావి కావచ్చు, లేకపోతే అది వాక్యం అందించే బావి కావచ్చు. ఏ బావిని దేవుడు నీలో ఉంచాడు సైతాన్ ఏం చేద్దండి ఆ బావిని పూడ్చేద్ది. ఎలా పూడ్చేస్తుంది? ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే మొదటిగా వాక్యాన్ని తను అందించాలి. మొదటిగా వాక్యాన్ని ఎవరు అందించాలి. అలాగ అందిందనుకోండి, ఇప్పుడు పక్కన నేనే ఉన్నాను, నిన్ను ఏమంటాను? ఈవిడ అందించాలా దావీదు గారికి, ఇంకెవరో అందించకూడదా? అయిపోయి ఆ మాట తన చెవులను పడింది అనుకోండి, ఏం చేస్తుంది? ఆవిడ బాధ కలుగుతుంది. బాధ కలిగి ఇక రెండో రోజున మళ్ళా వాక్యం అందించమ్మంటే దిక్కులు చూస్తూ ఉంటుంది. అంటే సైతానుడు ఆమెలో ఉన్నటువంటి ఆ బావిని కొంచెం కొంచెంగా పూర్తి చేస్తున్నాడు. దేవుడేమో నీకు ఇచ్చిన దాన్ని నువ్వే పాడాలా, నువ్వే అందించాలా, నువ్వే చెయ్యాలా, నువ్వే నవ్వాలా. కొన్ని కొన్ని సంఘాల్లో పాస్టర్ గారే పాడాలి, ఇంకెవరు పాడినా ఒప్పుకోరు. పాస్టర్ గారే నవ్వాలి, ఎవరు నవ్వినా ఒప్పుకోరు. నిజం. దేవుని బిడ్డలారా, నాగలక్ష్మికి ఇటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలదు. మరి దేవుని పిల్లలారా గమనించండి. కనుక ఇలాగ బావిని పూడ్చివేస్తుందంటే సాతాను ఏం చేస్తుందండి? బావిని పూడ్చివేస్తుంది. అయితే అలాగా నీలో ఏ బావైనా పూడ్చివేయబడిందేమో పరిశుద్ధాత్ముడు తిరిగి ఆ బావిని త్రవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దుఃఖముతో దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఐదవదిగా 4 అట్ల గురించి చెప్పుకున్నాం. ఐదవదిగా కనికరాన్ని గురించి ఊహ అంటండి. ఐదవదిగా ప్రియులారా, కనికరమును గురించిన ఊహ. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందామండి. పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయము దేవుని బిడ్డలారా 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం అండి. చదవండి అమ్మా. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. విన్నారా? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే రక్షణ పొందనోళ్ళు కాదు, రక్షణ పొందినోళ్లే. భక్తిహీనులు అంటే ఎవరంటే రక్షణ పొందినోళ్లే. పొంది ఏం చేస్తారంటే వాళ్ళు ముళ్ళుల్లా తయారవుతారన్నమాట అండి. వీళ్ళే యూదులు ఒకసారి సిలువేశారు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు యేసుప్రభువుని సిలువేస్తున్నారు. మీకు ఎలాగ ముళ్ళుల్లో తయారవుతారంటే సంఘంలో భక్తిహీనులు వీళ్ళే కనిపిస్తారు మనకి ఎక్కువగాని. ఇంకా మనం తెలుగులో చెప్పుకోవాలంటే మనం అంటాం కదా, శుభం పలకరా అంటే. దేవుని పిల్లలు గమనించాలి. మీకు వేగు చూడటానికి 12 మందిని పంపాడు యెహోషువ. మోషే వేగు చూస్తానికి మోషే ఎంతమందిని పంపాడు? 12 మందిని పంపాడు. అందులో 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీలు 6 లక్షల ప్రజల సమాజం అంతా కూడా ఏడ్చి మోషే మీద తిరుగుబాటు చేశారంటండి. ఎందుకంటే ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి, అక్కడ సమాధులు లేవనా, ఈ అరణ్యంలో చంపేద్దామని తీసుకొచ్చావా అని చెప్పేసి దేవుడి మీద మోషే మీద సనుక్కుంటూ ఏడ్చారంటండి. దేవుడు కోపం వచ్చేసింది. 2 మంచి సమాచారం తెచ్చారు అయితే ఆ 10 మందికి కూడా మరునాడు జబ్బు చేసి చచ్చిపోయారంటే అరణ్యంలో. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. వారు ఎవరండి? భక్తిహీనులు. దేవుని బిడ్డలారా గమనించండి.
భక్తిహీనులు అంటే ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటారు, మన సంఘాల్లోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. పక్కోళ్ళ యొక్క గుండెల్ని పాడు చేస్తూ ఉంటారు, పక్కోళ్ళ యొక్క హృదయాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక మనిషిని మనం బలపరచాలి తప్ప ఒక మనిషిని మనం పడగొట్టకూడదు. ఏం చేయాలి? మనము బలపరచాలి, నడిపించాలి, అంతే తప్ప పడగొట్టడం చాలా తేలికి, నడిపించడం బహు కష్టం. దేవుని సంఘం, దేవుని పిల్లలారా గమనించండి. వాక్యాన్ని వినిచిన సోదరుడా, ఈ పడగొట్టడాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఎక్కువగా సంఘాలలోనే కనిపిస్తాయి. సంఘాలలోనే ఎక్కువగా మనకి పడగొట్టాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక మనం జాగ్రత్త వహించాలి అని ప్రభు పేరట మీకు మనవి చేయుచు ఉన్నాము. పాపాన్ని విడిచిపెట్టకుండా కనికరము లేదు దేవుని బిడ్డలారా గమనించాలి. అమ్మా, పాపాన్ని విడిచిపెట్టకుండా కనికరము లేదు, పశ్చాత్తాప పడకుండా పాపాన్ని విడిచిపెట్టడం జరగదు. మనం గమనించాలి. కనికరమును పొందాలి అంటే ముందుగా పాపాన్ని విడిచిపెట్టాలి. అలాగనే పాపాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు పశ్చాత్తాప పడాలి. నీలో పశ్చాత్తాపం కలగకుండా పాపాన్ని విడవలేవు కదా. ఇస్కరియోతు యోధాలో పశ్చాత్తాపం కలిగింది. ఇస్కరియోతు యోధాలో ఏం కలిగిందండి? పశ్చాత్తాపం కలిగి మరలా శాస్త్రుల వద్దకును, పరిసయ్యుల వద్దకును, సద్దూకాయల వద్దకును వెళ్ళి నిర్దోషిని మీకు అప్పగించానయ్యా, ఇది ఈ డబ్బులు నాకు వద్దని చెప్పి వాళ్ళ దగ్గర పడేయాడంటండి. వాళ్ళు అన్నారు, నువ్వు అడిగింది మేము ఇచ్చాం, మాకు కావాల్సింది నువ్వు ఇచ్చావు, ఈ డబ్బుల గురించి మాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటావు నువ్వే చేసుకోమన్నారంటండి. ఆ డబ్బులు అక్కడే పడేసిపోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఏం చేయడండి? ఊరి పెట్టుకుని చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినిచిన సోదరుడా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. మనలను ప్రేమించు ఆమేన్. ఆయన విన్నారా దేవుని బిడ్డలారా? వాక్యము ఏమంటుందో ఒకసారి దయచేసి గమనించండి ప్రియులారా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకనగా ఈ పాపాన్ని నుండి విడిపించాడంటండి ఆయన. విడిపించబడిన వాడు ఏం చేస్తారండి? కన్నీరు అనేటటువంటి బలిని అర్పిస్తారంటండి. పాపాన్ని నుండి విడిపించబడిన వాడు ఏం అర్పిస్తారు? కన్నీరు అనేటటువంటి బలిని అర్పిస్తారు. యేసుక్రీస్తు యొక్క మహాకనికరమును బట్టి, ఆయన చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఉచిత రక్షణను బట్టి. ఉచిత రక్షణే కదా. డబ్బులేం కట్టావమ్మా నువ్వు? సంఘంలో పాస్టర్ గారికి కానీ పాస్టమ్మ గారికి కానీ ఏమైనా డబ్బులు తీసుకున్నారు? ఎందుకంటే బాప్తిసం పొందాలంటే 2000 కట్టాలి. నీ ఎటు వచ్చినట్టు వెళ్ళి బాప్తిసం పొందుతానంటే ఎవరు ఇవ్వడు మీకు. అయ్యబాబా అక్కడ డబ్బులు తీసుకుంటలేదు కదా, ఒకవేళ అక్కడ పొందామంటే ఆయన ఊరుకోడు. దేవుడు కోపగింతాడు, ఆయన కోపగింతాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే పొందాలి, కానీ డబ్బులు కట్టాలి, ఉచితంగా ఎవరు. అలాగున్నాయి సంఘాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏమన్నా డబ్బులు కట్టి మీరు బాప్తిసం పొందారంటే ఉచితముగానే మీరు పొంది ఉన్నారు. ఆయన ఉచితముగా ఇచ్చాడు మీకు. మీ పాపములను, మీ అతిక్రమములను, మీ దోషములను, మీ తప్పిదములను ఆయన ఉచితముగానే క్షమించాడు. ఆయన ఏం తీసుకోలేదు. ఆయన ఏమీ కూడా తీసుకోకుండా కేవలము కనికరము చొప్పుననే మనపైన జాలిపడి ఆయన ఉచితముగా సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కన్నీటి బలి అర్పించాలంటాడు. మనము ఏమర్పించాలి? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన నా యేసునకు ప్రియమైనవి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన నా యేసునకు ప్రియమైనవి. గర్విష్ఠుల సాత్వికులను ఎంతగా ప్రేమించెను, వినయము గల వారినెంత దీవించును. యేసు చిత్రమైన వాడు, నా యేసుడు చక్కనైన వాడు.
యేసు చిత్రమైన వాడు నా యేసుడు చతనైన వాడు లోకమంతా మారునా నా యేసుని దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఆరవదిగా పాపాన్ని తక్కువగా అంచనా వేసే తప్పు భావన అంటండి. పాపాన్ని తక్కువగా అంచనా వేసే తప్పు భావన అంటే ఇది ఇంత చిన్నదే కదా. దేవుని బిడ్డలారా గమనించాలి, ఇది చిన్నదే కదా. ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని పిల్లలారా, ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తుందో చూద్దామండి. ఇదిగో పారిపోవుటకు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పాను. అమ్మ చూసారా, దేవుడేమో కొండల తట్టు పారిపోవయ్యా అని చెబితే ఈయనేమన్నాడు, నేను అక్కడ దాకా వెళ్ళలేనయ్యా, మార్గంలో చచ్చిపోతానేమో, ఇది పక్కన ఒక ఊరు ఉంది, అది చిన్నది ఊరు కదా, ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి దాక్కుంటాను, అది చిన్నది కదా. దేవుని బిడ్డలారా, దానికి ఏమని పెట్టారు పేరు అమ్మా? దానికి ఏమని పెట్టారు? ఆ ఊరికి సోయారు. ఏమని పెట్టారండి? సోయారు అంటే చిన్నది. అమ్మా, దీని మూలం ఎక్కడొద్దంటే అరబిక్ లో వస్తుంది సోయా. సోయా అంటే చిన్నది, అంటే తక్కువది, లేక మెల్లిగా. దేవుని బిడ్డలారా గమనించాలి, అది చిన్న ఊరు అంటండి. బెత్లెహేము ఎంత ఊరండి? చిన్న ఊరు. బెత్లెహేము చిన్న ఊరు. అమ్మ, ఆ చిన్న గ్రామంలోనే సర్వలోకాలను రక్షించేటటువంటి రక్షకుడు పుట్టాడు ఆ చిన్న ఊర్లో. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే పాపం అంటండి దేవుని పరలోకపు ఔన్నత్యానికి విరోధమైనది. పాపము ఏంటంటే దేవుని యొక్క పరలోకపు ఔన్నత్యానికి విరోధమైనది. అది సార్వభౌమాధికారము గల రాజు వ్యక్తిత్వానికి వ్యతిరేకమైనదంటండి. పాపము దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి వాడు, ఆయన వ్యక్తిత్వానికి విరోధమైనటువంటిది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఒక్క మాటను మనం చూద్దాం. దేవుని బిడ్డలారా గమనించాలి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన ఏం వస్తుందండి? జీతం మనకి మరణ వస్తువు ఉంది. దేవుని బిడ్డలారా, పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండమే, అందులో వేదన. అది అగ్ని గుండమే, అందులో వేదన. మహిమకు యేసు మాట మార్గము జీవము, మహిమకు యేసు మాట మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, కొడుకుని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, కొడుకుని పాప పరిహారము. వస్తానన్న బహుమానం చేతమానునా, వస్తానన్న యేసు రాకమానునా, వస్తానన్న బహుమానం చేతమానునా. రాజు వస్తున్నాడు ప్రియులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమిరారే జనులారా, ప్రభువును చేరగలండి. అంటండి 7వదిగా ఏంటండి? వాయిదా వేయటం. కొందరి అభిప్రాయం ఇంత త్వరగా మార్పు చెందటం అవసరమా? కొందరు ఏమనుకుంటారంటే, అమ్మ అప్పుడే బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడే బాప్తిసం పొందడం అంత అవసరమా చెప్పండి? ఇంకా బోర్డులంత సమయం ఉంది. అమ్మా, ఎప్పుడంటే దీపం ఆరిపోయేటప్పుడు,
ఇక సమయం దగ్గరికి వచ్చేసి డాక్టర్ గారు నువ్వు ఎంతో కాలం బ్రతకు బాబు, ఏమన్నా ఒక 6 రోజులు ఉంటావేమో అని అన్నప్పుడు అప్పుడు బాప్తిసం పొందితే మేలు కదా. దేవుని బిడ్డలారు గమనించాలి. మా బలం ఉడిగిపోయాక అంటే ఇక మనం లేవలేని పరిస్థితుల్లో బాప్తిసం పొందాలి. లేక ముసలితనం వచ్చాక దేవుని బిడ్డలారా అప్పుడు పాపం కోసం మనం దుఃఖించాలి. కానీ ఇప్పుడేంటి, ఇంకా బోలంత వయసు ఉండగా ఇప్పుడు వెళ్ళిపోయి ఏడుతుంటారు బాబు, ముసుగేసుకుని గొడవ ఏంటి, లోకం ఏంటి, ఇంకా టైము బోలంత ఉందని చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డలారు గమనించాలి. మన జీవితం ఏపాటిది? మన జీవితము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో యాకోబు భక్తుడు అంటాడు, అమ్మా దేవుని బిడ్డలారా మీ జీవితములు ఏ పాటివి? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అమ్మా వినరు. ఎటువంటి వారం అంటండి? కొంతసేపు కనపడి మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన. చాలి ఇక్కడ మీ జీవితం ఏపాటిది? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులు అంటండి మనవి. ఎటువంటి బ్రతుకులండి? ఆవిరి వంటి బ్రతుకులు. మా దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. దేవుని పిల్లలారా మనం అంటాం కదా, అయ్యో పొద్దున్నే మాట్లాడాము అతనితోటి, ఇందాకే కనిపించాడు అతను, అయ్యో 1 గంట క్రితం నేను అతను చూశానండి, 1 గంట క్రితం ఆవిడ నా పక్కనే కూర్చుందండి. దేవుని బిడ్డలారా గమనించాలి. గంట తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి కూడా, గంట తర్వాత కాదు 1 నిమిషం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అమ్మా సాయంకాలం శుభ్రంగా భోంచేసి పడుకుంటున్నాం, పొద్దున్నే లెగుతామో లేదో ఎవరికీ తెలియదు. లెగితే దేవునికి మహిమ, లేకపోతే సమాధికి మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి అమ్మ, అటువంటి జీవితాలు అంటే అండి. కనుక ఎప్పుడు కూడా మనం రక్షణ పొందటానికి వాయిదా వేయకూడదు. రక్షణ పొందటానికి అమ్మ ఒక యవనస్తుడు, అయ్యా నేను బాప్తిసం పొందుతాను అన్నాడంటే ఒక పాస్టర్ గారిని. ఆయన ఏంటంటే ఒకరికే 2కే నీటిలో దిగటం ఎందుకని చెప్పేసి, ఒరే పొందిది కానీ లేరు, ఇది రాబోతుంది కదా, ఈస్టర్ పండుగ వస్తుంది కదా, ఈస్టర్ పండుగకి ఇంకా పొంది వాళ్ళు ఉన్నారా, కలిపి పొందిగాని అన్నాడు ఆయన. అంటే ఈస్టర్ పండుగకి ఒక 10 మంది ఎంతమంది ఉంటారంటే మొత్తం అందరూ. సరే అడిగాడు పాపం. ఆ మన్నాడు ఏమైందో తెలియదు, అడిగా రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మన్నాడు ఆ కుర్రవాళ్ళు లగలేదు, యవనొచ్చుడు మరి తిరిగి. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? అమ్మా చాలా మంది ఏం చేస్తారంటే, ఒక మనిషికి బాప్తిసం ఎవరు, ఒక మనిషి ఉంటే నీటిలో దిగడా ఆయన. అలాగే 2 ముగ్గురు ఉంటే దిగడ, గ్రూప్ ఉండాలి. దరిదాపు ఒక 25 మంది 30 మంది. అమ్మ గమనించండి, అది దేవుని యొక్క ఉద్దేశము కాదు ప్రియులారా. ఒక వ్యక్తి అయ్యా నేను బాప్తిసం పొందుతాను అన్నప్పుడు బాప్తిసానికి ఆ రోజు ఈ రోజు అని లేదు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, ఏ రోజునైనా ఏ టైం అయినా సరే. అమ్మా జైలు అధికారి రాత్రి కాలంలో, రాత్రి 12-1 గంట సమయంలో అయ్యా రక్షణ పొందుటకు నన్ను ఏం చేయాలి నేను అడిగాడు. ఆ రాత్రి కాలంలో చీకట్లో బాప్తిసం పొందాడు. సమయం ఉందా? నపుంసకుడు ఆ అడవిలోంచి వస్తున్నాడండి, బాప్తిసం కావాలి అన్నాడు. అది మధ్యాహ్న కాల సమయము. అమ్మ బాప్తిసం పొందాడు. అలాగనే బాప్తిసానికి ఈ రోజు ఆ రోజు అని లేదు. బాప్తిసానికి ప్రార్థన రోజునే ఇవ్వాలి, ప్రార్థన రోజున ఇవ్వకూడదు. ఉత్తు రోజుల్లోనైనా సరే అమ్మ బాప్తిసం ఇవ్వచ్చు. దేవుని పిల్లలారా గమనించాలి. కనుక మనం ఏం చెయ్యాలి అంటే, మన జీవితానికి రక్షణ కావాలి. ఆ రక్షణని మనం పొందుకొని వారమై ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే దుఃఖం గురించి మనం ఏం చెప్పుకున్నాం? మొదటిగా దేవుని బిడ్డలారా గమనించాలి, పాపంపై ప్రేమ ఆ దుఃఖాన్ని ఆపివేస్తుందంటండి. పాపం మీద ప్రేమ ఉంటే దుఃఖాన్ని ఆపివేస్తుంది. 2 నిరాశ మనలో ఉన్నప్పుడు దుఃఖాన్ని ఆపివేస్తుంది. అయితే 3వదిగా ఈ దుఃఖము విచారగ్రస్తునిగా చేస్తుందనే తప్పుభావం మనకు పుట్టిస్తూ ఉంటుంది. 4వదిగా ఆత్మ యొక్క కదలికలను అణిచివేస్తూ ఉంటుంది. 5వదిగా కనికరాన్ని గురించి ఊహ మనలో పుట్టిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. 6వదిగా పాపాన్ని తక్కువగా అంచనా వేసి తప్పుభావమా ఇది ఇంత చిన్నది కదా, దీని గురించి ఎందుకు అనేటటువంటి ఆలోచన మనకు కలిగిస్తూ ఉంటుంది. 7వదిగా వాయిదా వేస్తూ ఉంటుంది.
ఏం చేస్తుందండి? వాయిదా, ఈ వారం కాదులే వచ్చే వారం. అమ్మ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, పండగ పొందుదాం. ఈస్టర్ పండుగ వస్తుంది, పండగ పొందుదాం. అమ్మ కొంతమంది అంటారు ఆదివారం పొందితే అంత మంచిదో అని అంటారు. అమ్మ ఆదివారం మంచిది, సోమవారం మంచిది కాదు అనేటటువంటి ఇదేమీ లేదు. రోజులన్నీ ఒకటే, దేవుడు సృజించినటువంటి రోజులన్నీ కూడా ఒకటే, అంతే తప్ప ఈ రోజు మంచిది ఆ రోజు చెడ్డది అనేటటువంటి భావం లేదు. అమ్మ మనోళ్ళు కూడా బాప్తిసం పొందినోడు కూడా అంటారు అయ్యో ఆదివారం పొంది ఎంతో మంచిది అంటారు. మరి మిగిలిన రోజులు మంచివి కదా? దేవుడు సృజించినటువంటి అన్నీ కూడా మంచివే. అమ్మ దేవుని సృజించినటువంటి దేహం అంతా కూడా మంచిదే. కుడికాలు ముందెట్టు, ఎడంకాలు వెనకాలెట్టు, కుడి చేయి ముందుకు సాపు, కుడి చేతితో డబ్బులు ఇయ్యి, ఎడం చేతికి ఇవ్వకో. అమ్మ మరి కుడి చేతితో నిస్తే ఎడం చేయాలి, కుడి చేయలేదనుకోండి, అప్పుడు ఎడం చేయి ఏం చేయాలి? ఇవ్వాలా మానేయాలా? కనుక రక్షించబడి కూడా ఇంకా అనేకమైన వాటి విషయంలో మనం వెనుకంజ వేస్తూ ఉన్నాం దేవుని పిల్లారా. అలా కాక ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని తద్వారా పరిశుద్ధాత్మ అమ్మ దుఃఖమును మనము సన్నిధిలో కలిగి ఆ దుఃఖముతో భారముతో ప్రార్థన చేయవారమై ఉన్నాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు తన వాక్యమును దీవించను గాక. పరిశుద్ధుడా, విన్న ఈ కొద్ది మాటల్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి.